మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డేటా సైన్స్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు డిఎస్కి ఏఐకి డిఫరెన్స్ ఏముంటుంది, అసలు డేటా సైన్స్ అంటే ఏంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, రెండు సేమా లేకపోతే డిఫరెంటా, వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటివి, వాటికి ఉన్న జాబ్ రోల్స్ ఏంటివి, వాటికి వచ్చే శాలరీస్ ఏంటివి, అవన్నీ కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, వాట్ ఈజ్ డేటా సైన్స్. సో ఇక్కడ ఇంత టాపిక్ రాస్తాను కదా, ఈ టాపిక్ అంతా కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి, ఇవంతా చదవకుండా. బేసిక్గా డేటా సైన్స్ ఏంటంటే, మీ దగ్గర ఒక డేటా ఉందనుకోండి, ఓకేనా, ఆ డేటా నుంచి మీకు మీకు కావాల్సిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నారు. ఓకే, సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, లైక్ మీ యొక్క ఆ ఒక లొకాలిటీలో ఉన్న డిఫరెంట్ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మీరు డేటా తీసుకొని వచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, సూపర్ మార్కెట్లో మీకు ఎవరు ఏ ఏజ్ వారు ఏం కొంటున్నారు, పిల్లలు ఏం కొంటున్నారు, ఏజ్డ్ వాళ్ళు ఏం కొంటున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం కొంటున్నారు, సో ఎట్లాంటి వాళ్ళు ఏం కొంటున్నారు, ఎట్లాంటి ప్రోడక్ట్స్ కొంటున్నారు అనేది మీరు ఏం చేయాలి అంటే, ఆ డేటాలో నుంచి మీకు కావాల్సిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మీరు మీ బిజినెస్లో మీ మార్కెటింగ్లో మీరు పెట్టినట్లయితే అప్పుడు మీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, డేటా సైన్స్ అంటే ఏం లేదు, నార్మల్గా మన దగ్గర ఉన్న డేటా నుంచి మీనింగ్ఫుల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన బిజినెస్లో ఓకే, మన ఒక బిజినెస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడము. ఓకేనా, డిసిజన్స్ తీసుకోవడము, బిజినెస్ డిసిజన్ తీసుకోవడం, అదే ఇక్కడ మొత్తం కూడా ఉంది. ఓకేనా. సో మీకు డేటా సైన్స్లో ఏముంటాయి చూడండి, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, ఓకే, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఆల్గరిథమ్స్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ మోడల్స్, ఇవన్నీ కూడా డేటా సైన్స్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, ఇది నెక్స్ట్. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఏఐ. ఏఐ ఈజ్ ఇంటెలిజెన్స్ దట్ మేక్స్ machines that machines can possess. It is designed after the natural human intelligence. With AI you can impose and simulate హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మెషిన్స్. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ప్రవర్తనని, ఓకేనా, ఒక మనిషి ప్రవర్తనని యాస్టీజ్గా, మనిషి బిహేవియర్ని యాస్టీజ్గా ఇమిటేట్ చేయడానికి ఓకే కొన్ని మిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ మిషన్స్ని డెవలప్ చేసే ఆ టెక్నాలజీ ఏంటంటే ఏఐ టెక్నాలజీ. ఓకేనా. సో బేసిక్గా అది అంటే మనుషులు ఏదైతే కాంప్లెక్స్గా ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయడం కోసం ఇట్లాంటి ఇట్లాంటి టెక్నాలజీ యూస్ చేసుకొని మనం దాన్ని సాల్వ్ చేస్తాం. సో అవి మీరు చూసినట్లయితే చాలా చూసింటారు, కొన్ని మూవీస్లో చూసినట్లయితే లైక్ రోబో సినిమాలో కానీ, లేకపోతే కొన్ని మూవీస్లో మీరు రోబోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఏం చేస్తూ ఉంటే మనిషి ఏదైతే చేస్తున్నాడో అవి యాస్టీజ్గా ఆ బిహేవియర్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో అవన్నీ కూడా ఆ టెక్నాలజీ కింద మొత్తం కూడా దేని కిందకి వస్తుందంటే ఏఐ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, ఇది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే డిఫరెన్స్ చెప్తానండి. అసలు ఏఐకి అండ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్కి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిఫరెన్స్ ఏముంటుంది, అండ్ వాటి యొక్క స్కిల్స్, టెక్నిక్, అబ్జర్వేషన్స్, సాల్వింగ్ ఇష్యూస్, ప్రాసెసింగ్, గ్రాఫిక్, ఇవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు చూసినట్లయితే మీనింగ్, డేటా సైన్స్ ఎయిమ్స్ టు లైక్ క్యూరేట్ మ్యాసివ్ డేటా ఫర్ అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్, ఇదొకటి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ టు ఇన్ ఇంప్లిమెంటింగ్ ద డేటా అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ మెషిన్స్, ఇదొక పాయింట్ మీనింగ్. స్కిల్స్ వచ్చేసరికి మనకి ఏం కావాలంటే డేటా సైన్స్లో స్టాటిస్టికల్ టెక్నిక్స్ కావాలి. ఇక్కడ చూడండి, యూ మస్ట్ యూజ్ ఆల్గరిథమ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ అనమాట. సో ఆల్గరిథమ్స్ అనేది డెవలప్మెంట్కి అండ్ డిజైన్కి యూజ్ చేస్తామని చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడండి, టెక్నిక్ వచ్చేసరికి డేటా సైన్స్ మేక్స్ యూజ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ టెక్నిక్, అంతే కదా. ఒక డేటా నుంచి మనము ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే డేటా అనలిటిక్స్ టెక్నిక్ కావాలి, అదొకటి. ఇంకోటి ఏఐ యూజెస్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అనమాట. సో ఇవి ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాయంటే ఏ టెక్నిక్ యూజ్ చేస్తుంది అంటే ఏఐ అనేది డీప్ లెర్నింగ్ కానీ మెషిన్ లెర్నింగ్ ఒక టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తుంది. ఓకే, ఇదొకటి. అబ్జర్వేషన్ వచ్చేసరికి ఇట్ లుక్స్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ డేటా టు మేక్ వెల్ ఇన్ఫార్మ్డ్ డిసిజన్స్. నేను ఇందాక ప్యాటర్న్ ఇస్ నథింగ్ బట్ ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర ఉన్న రా డేటాలకి వెళ్ళి మనం కావాల్సిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా, దాన్నే ప్యాటర్న్స్ అంటారు. ఓకేనా. సో ఇదేం చేస్తుంది, ఇట్ లుక్స్ ఫర్ ప్యాటర్న్ ఇన్ ది డేటా. ఇదేం చేస్తుంది అంటే డేటా సైన్స్ అనేది రా డేటాలో ప్యాటర్న్స్ని వెతుకుతుంది అనమాట. ఇదేం చేస్తుంది, ఇట్ ఇంపోజెస్ ద ఇంటెలిజెన్స్ ఇన్ మెషిన్స్ యూజింగ్ డేటా టు మేక్ దెమ్ రెస్పాండ్ యాజ్ ఏ హ్యూమన్ డూ. ఓకేనా, హ్యూమన్ డూ అంటే ఏంటి, ఇదేం చేస్తుంది అంటే డేటాలోని ఆ ఇంటెలిజెన్స్ని తీసుకొని ఒక మనిషి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో దాని గురించి ఇదైతే మెయిన్గా ఫోకస్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాల్వింగ్ ఇష్యూస్ వచ్చేసరికి ఇట్ యూటిలైజెస్ పార్ట్ ఆఫ్ ఎ లూప్ ఆర్ ప్రోగ్రామ్ టు సాల్వ్ పర్టికులర్ ఇష్యూస్. AI over represent the loop for planning and perception. ఓకే, ఇదొకటి. అండ్
ప్రాసెసింగ్, ఇట్ యూజెస్ ఏ మీడియం లెవెల్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఫర్ డేటా మ్యానిపులేషన్. సో ఆ డేటా సైన్స్ లో అయితే మీడియం లెవెల్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇట్ యూజెస్ హై లెవెల్ ప్రాసెసింగ్ ఫర్ సైంటిఫిక్ డేటా ఫర్ డేటా మ్యానిపులేషన్ అంటున్నాను. ఓకే, హై లెవెల్ డేటా ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాఫిక్ వచ్చేసరికి ఇట్ అలౌస్ యూ టు రిప్రజెంట్ డేటా ఇన్ సెవెరల్ గ్రాఫికల్ ఫార్మాట్స్. ఇట్ అలౌస్ యూ టు యూజ్ అన్ అల్గోరిథం నెట్వర్క్ నోడ్ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డేటా సైన్స్ లో అయితే మనకి గ్రాఫికల్ ఫార్మాట్స్ అనేది కొన్ని మాత్రమే యూస్ చేస్తాయి, లైక్ సెవెరల్ కొన్ని యూస్ చేస్తుంది. అదే ఏఐకి వచ్చినట్లయితే మీకు ఏం చేస్తుందంటే నెట్వర్క్ నోడ్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. టూల్స్ ఇన్వాల్వ్డ్, ఏ టూల్స్ డేటా సైన్స్ లో ఉంటాయంటే మీరు చూసినట్లయితే డేటా సైన్స్ ఓకే మేక్స్ టూల్స్ సచ్ యాజ్ సాస్, ఎస్పిఎస్ఎస్, కేరాస్, ఆర్, పైథాన్. సో వీటితో పాటు మీకు దీనిలో డేటా సైన్స్ లో కూడా మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మీరు చూసినట్లయితే గిటబ్, జాంగో, ఫ్లాస్క్, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు టూల్స్ దీనిలోకి వచ్చినట్టయితే చూడండి PyTorch కానీ, TensorFlow కానీ, scikit-learn కానీ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అప్లికేషన్స్ సరికి చూడండి, అప్లికేషన్ ఆఫ్ డేటా సైన్స్ ఆర్ డామినెంట్లీ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్స్ సచ్ యాజ్ యాహూ, బింగ్, లైక్ గూగుల్. సో నేనేం చెప్తున్నానంటే డేటా సైన్స్ ఏం లేదు నార్మల్గా. ఇప్పుడు నేను మొన్న చెప్పాను లైక్ ఎలా ఒక వీడియోలో చెప్పాను, మనకి ఏదైనా సర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైనా తెలుగు సాంగ్స్ అని కొడితే మనకి కింద తెలుగు సాంగ్స్ డౌన్లోడ్, తెలుగు సాంగ్స్ ఫ్రీ డౌన్లోడ్, తెలుగు సాంగ్స్ డౌన్లోడ్ విత్ లిరిక్స్. సో అట్లా మనకి సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి సర్చ్ ఇంజన్స్ సంబంధించిన ఆపరేషన్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియో సజెషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా డేటా సైన్స్ కిందకి అప్లికేషన్స్ వస్తాయి. చూడండి అదే ఏ అప్లికేషన్స్ వచ్చినట్టయితే చూడండి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ ఇవన్నీ ఇట్లాంటి సెక్టార్లో అన్నీ కూడా ఏ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి కొన్ని హాస్పిటల్స్లో మనకి కొన్ని క్యాన్సర్కి సంబంధించినవి ఆపరేషన్స్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంటర్నల్గా లైక్ ఇక్కడ అంటే అబ్డామిన్లో ఏదైనా చేయాలనుకున్నా కూడా అట్లాంటి అన్నిటి కూడా మనకి మిషన్స్ ఏఐకి సంబంధించిన మిషన్స్ ఉన్నాయండి. మనుషులు చేయలేని ఆపరేషన్స్ కూడా మెషిన్స్ చేస్తున్నాయి. సో అంత అక్యురేట్గా మనిషి చేయలేకపోయినా మెషిన్స్ చేస్తున్నాయి అంటే ఏంటంటే దాని కారణం ఏఐ అనమాట. ఓకేనా, సో అట్లాంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఏఐ కిందకి వస్తాయి. బేసిక్గా లాస్ట్ ఒక ఓవర్వ్యూ చేయడం అంటే ఏంటంటే మీరు ఒకవేళ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ పైథాన్, దాని తర్వాతకి స్టాట్స్. ఓకేనా, దాని తర్వాతకి మీరు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, దాని తర్వాత క్లౌడ్, దాని తర్వాతకి మీరు చూసినట్టయితే లైక్ డేటాబేస్, దాని తర్వాతకి జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ. ఓకేనా, సో ఇప్పుడు అది ఏఐకి వచ్చినట్టయితే మీరు పైథాన్ నేర్చుకోవాలి ఫస్ట్. దాని తర్వాతకి ఇక్కడ కూడా మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ సౌండ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ మీరు హార్డ్వేర్ కూడా మీకు రావాల్సి వస్తుందండి. ఓకే, హార్డ్వేర్ మీకు కూడా రావాల్సి వస్తుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో చూడండి ప్రీ రిక్వెస్ట్ ఫర్ డేటా సైన్స్ అండ్ జాబ్ రోల్స్. మీరు ఒకవేళ డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వెస్ట్ చేయండి. ప్రీ రిక్వెస్ట్ అంటే చూడండి సమ్ ఆఫ్ ద స్కిల్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ద పర్స్యూ a career in the data science associated job roles are as follows. వచ్చేసరికి ఫస్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ సచ్ యాజ్ C++, పైథాన్ అండ్ ఆర్. సో మీరు మెయిన్ ఫోకస్గా చేయాల్సింది పైథాన్ లేకపోతే ఆర్. ఓకేనా, లైక్ నెక్స్ట్ ఏం రావాలంటే మీకు విజువలైజేషన్ చేయడం రావాలి, రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్ ఆఫ్ డేటా అనేది మీకు రావాలి. ఈ విజువలైజేషన్ అనేది మీరు పవర్ బి అనేది తీసుకొని చేసుకోవచ్చు, ట్యాబ్లో అనేది చేసి చూసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేకపోతే మీరు మ్యాట్లాబ్ కానీ సిబాన్ యూస్ చేసుకొని లైబ్రరీస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, స్టాటిస్టిక్స్ పైన, మ్యాథమెటిక్స్ పైన చాలా నాలెడ్జ్ ఉండాలి, అదొక పాయింట్. అండ్ మీరు నెక్స్ట్ చూసినట్లయితే చూడండి రిస్క్ ఇన్ అనాలిసిస్ కూడా మీకు రావాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ రిస్క్ అనాలిసిస్ కూడా రావాలి. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, ఇందాక చెప్పాను మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ రావాలని చెప్పేసి. నాలెడ్జ్ ఆఫ్ డేటా సక్సెస్ అండ్ డేటా వేర్ హౌసింగ్ గురించి మీకు ఐడియా అయితే ఉండాలి. ఓకే, ఇది. అండ్ ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రీ రిక్వెస్ట్ అయితే చూసినట్టయితే చూడండి మీరు C++ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, డేటా ఎవాల్యుయేషన్ పైన, డేటా మోడలింగ్ పైన ఐడియా ఉండాలి, స్టాటిస్టిక్స్ పైన ఐడియా ఉండాలి, అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంప్యూటింగ్ మీద ఐడియా ఉండాలి, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ పైన కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. సో దీంతో పాటు నేనేం చెప్తున్నానంటే మీకు కంప్యూటర్ విజన్కి సంబంధించింది, ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ మీకు సౌండ్ ప్రాసెసింగ్ సంబంధించింది మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, అండ్ టెక్స్ట్కి సంబంధించి టెక్స్ట్ క్లాసిఫికేషన్ కానీ అలాంటివి కూడా మీకు ఐడియా ఉండాలి. దాంతోపాటు హార్డ్వేర్, రాస్బెర్రీ పై కానీ, ఆర్డినో కానీ, జెట్సన్ నానో కానీ వీటన్నిటిపైన కూడా మీకు ఐడియా ఉండాలి ఏదైతే. ఓకేనా, సో మీకు జాబ్ రోల్స్ చూడండి, జాబ్ రోల్స్ చూసినట్టయితే మీకు డేటా సైంటిస్ట్, రోబోటిక్స్ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, బిగ్ డేటా ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, ఏఐ రీసెర్చ్ అనలిస్ట్, ఇవన్నీ కూడా దీనికి ఏఐకి సంబంధించిన జాబ్స్ అనమాట. ఓకేనా, సో మీరు ఆటోమేటిక్గా ఈ ఏఐకి సంబంధించిన జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు ఒకవేళ దిల్లో చూసినట్లయితే డేటా సైన్స్ జాబ్ రోల్స్ చూసినట్లయితే మీకు ఏముంటాయంటే డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్. ఓకేనా, సో ఇవన్నీ రోల్స్ దేని కిందకి వస్తాయంటే డేటా సైన్స్ రోల్ కిందకి వస్తాయి. సో బేసిక్గా రెండిట్లో మీకు పైథాన్ డెవలపర్ అనేది కామన్గా ఉంటుంది. సో మీరు ఇంత పెద్ద టెక్నాలజీ వేసుకున్నారు కాబట్టి పైథాన్ డెవలపర్ ఈజీగా వస్తారనమాట. ఓకేనా, సో ఇది లైక్ డేటా సైన్స్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేబీ మీకు దీనిలో ఒక్క పాయింట్ కూడా నా నుంచి యూస్ఫుల్గా అనిపించింటే
వీడియో అయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఏదైతే డేటా సైన్స్ గురించి, ఏఐ గురించి చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు డేటా సైన్స్ బెటర్ అనిపిస్తుందా, ఏఐ బెటర్ అనిపిస్తుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపేరింగ్ టు ప్రజెంట్ మార్కెట్లో వచ్చినట్లయితే హైయెస్ట్ పేయింగ్ శాలరీ దేనికి ఉంటుందంటే ఆబ్వియస్గా ఏఐకి ఉంటుంది, దాని తర్వాతకి డేటా సైన్స్కి ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని దీనిలో ఉన్న జాబ్ రోల్స్ చేయాలంటే కష్టం. సో ఫస్ట్ మీరు డేటా సైన్స్ నేర్చుకొని డేటా సైన్స్లో ఉన్న మీకు జాబ్ రోల్స్ ట్రై చేసి దాని తర్వాత 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏఐకి షిఫ్ట్ అవ్వడం బెటర్. ఓకేనా? సో ఇది నా యొక్క సజెషన్స్, నా యొక్క ఒపీనియన్. ఓకే, సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.